హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీస్ ఛానల్‌కి స్వాగతం. మాకు స్వామివారి దర్శనం మధ్యాహ్నం కావడంతో ఉదయం జాపాలి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి బయలుదేరాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. కానీ మాకు జాపాలి వెళ్ళడం కుదరలేదు. జాపాలి తిరుమల ప్రధాన ఆలయం నుండి 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పాప వినాశనం, ఆకాశగంగా వెళ్ళే దారిలో ఈ జాపాలి క్షేత్రం ఉంటుంది. మెయిన్ రోడ్డు నుండి 1 కిలోమీటర్ లోపలికి జాపాల ఆలయం ఉంటుంది. అక్కడ నుండి నడిచి మాత్రమే మనం జాపాలి క్షేత్రం చేరుకోగలము. హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఎత్తుగా మెట్లుంటాయి. అక్కడ నుండి కొంచెం రోడ్డు, కొంచెం మెట్లు ఉంటాయి. మొత్తం 200 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మహిమాన్వితమైన ఈ జాపాలి క్షేత్రం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఈసారి మీరు కూడా తిరుమల వెళ్తే తప్పకుండా జాపాలి క్షేత్రం దర్శించుకోండి. ఆంజనేయ స్వామివారు ఇక్కడే జన్మించారని ఈ మధ్య టీటీడీ వారు చారిత్రాత్మక ఆధారాలను వెల్లడించారు. శేషాచలం అడవులలో ఎత్తైన చెట్లతో పచ్చని ప్రకృతి సోయగాల నడుమ జై శ్రీరామ్ అంటూ భక్తుల శరణ ఘోషతో మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఆ మహనీయులు నడయాడిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మనం కూడా దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలం కదా. మనం దేవాలయం వద్దకు చేరుకోగానే ముందు మనకి కోనేరు కనిపిస్తుంది. దీనినే రామగుండం అని పిలుస్తారు. ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరాములు వారు రావణాసుని సంహరించిన తర్వాత ఇక్కడే స్నానమాచరించారని చెబుతుంటారు. ఆ గుడి వెనక భాగంలో కూడా ఒక గుండం ఉంటుంది. దానిని సీతమ్మ గుండం అంటారు. ఇక్కడ సీతమ్మ తల్లి స్నానం చేశారని చెబుతారు. దేవాలయ ప్రాంగణం ముందు ఒక చెట్టుకి స్వయంభూగా వెలిసిన వినాయకుడు సింధూర గణపతిగా దర్శనమిస్తున్నాడు.
ఎప్పుడూ ఈ జపాలి క్షేత్రాన్ని ఋషులు, యోగులు, సిద్ధులు, మునులు దర్శించుకుంటారని చెప్తుంటారు. మేము మా కుటుంబంతో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. జై శ్రీరామ్ అంటూ దేవాలయ ప్రాంగణంలో వెలుగుతున్న అఖండ జ్యోతిలో ఆవునేతిని సమర్పించడం జరిగింది. ప్రధాన ఆలయంలోకి కెమెరాని అనుమతించరు కాబట్టి మీకు స్వామివారిని చూపించడం లేదు. ఎక్కడా కనపడని అతిపెద్ద అడవి ఉడతలు మనకి జాపాల క్షేత్రంలో కనిపిస్తుంటాయి. సహజంగా మనుషులను చూస్తే పారిపోయే ఉడతలు ఇక్కడ మాత్రం మనుషుల దగ్గరికి ఆహారం కోసం వస్తుంటాయి. బహుశా త్రేతాయుగంలో శ్రీరాముల వారికి సాయం చేసిన ఉడతలు ఇవేనేమో కదా. జాపాలి వెళ్ళే దారిలో ఒక షాపు ఉంది. అందులో మామిడికాయలు, కీరదోసకాయలు, ముంతకింద పప్పు, మజ్జిగ చాలా బాగున్నాయి. మేము కూడా టేస్ట్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.